అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అండి. ఇది అన్నవరం స్టైల్లో అదే టేస్ట్తో అదే విధంగా చూపిస్తున్నాను. ఇంట్లోనే ఆ టేస్ట్తోని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. అచ్చము అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా ఈ విధంగా చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని, ఇది గోధుమ రవ్వ అండి, ఇలా బ్రౌన్గా ఉన్నది తీసుకోవాలి. ఈ ప్రసాదానికి ఈ రవ్వనే తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకుంటున్నాను. తీసుకొని నెయ్యి అలాంటిది ఏమి వేయకుండా ఈ రవ్వనే ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారుతుంది, వైట్గా అవుతుంది, లైట్ వెయిట్గా కూడా అవుతుందండి. ఆ పచ్చి వాసన పోయినట్టుగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 3 కప్పుల నీళ్ళు వేస్తున్నాను. నాకైతే 3 కప్పులు కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నీళ్లు మరిగించుకోవాలి. 3 కప్పులు వేసుకొని నీళ్లు మంచిగా మరిగిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ రవ్వ మొత్తం గట్టిపడే వరకు రవ్వ కూడా మంచిగా ఉడకాలి. నేను చూపిస్తాను చూడండి. ఈ రవ్వ ఉడికితేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. మనం ఇది చక్కెర గిన్నె వేసిన తర్వాత రవ్వ ఉడకదండి. అందుకని మొత్తం ఇది రవ్వని మంచిగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికిస్తున్నాను. ఇది చూడండి గట్టిపడింది. నేను ఉడికేది కూడా చూపిస్తాను. ఇది ఇలా ఈ రవ్వని తీసుకొని ఇలా ఒక పలుకు తీసి చూస్తే మంచిగా ఇలా మెత్తగా ఉడకాలి. అంతవరకు ఉడికించుకోవాలి. మనం చక్కెర గిన్నె వేసిన తర్వాత సరిగా ఉడకదండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే చక్కెర గిన్నె వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇప్పుడు ఉడకలేదు అనిపిస్తే వేడి నీళ్ళు ఇంకొక కప్ అయినా అరకప్పు అయినా వేసి ఉడికించుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు చక్కెర వేసాను. ఇలా రవ్వ ఉడికిన తర్వాత ముందుగా అరకప్పు చక్కెర వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ చక్కెర వేసిన తర్వాత నీళ్ళలాగా అవుతుంది కదా, మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత నేను 3/4 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చు, లేదా అరకప్పు అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇలా 3/4 కప్పు బెల్లం వేసుకొని మంచి కలుపుకొని ఈ బెల్లం వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టే అది ఉడికించుకుంటుండాలి. ఇక్కడ నేను ఇది పట్టిక అంటారండి, ఫిట్కారీ అని కూడా అంటారు. ఇది మామూలుగా బ్యూటీ వాటికి కానీ లేదా నీళ్లు క్లీన్ చేయడానికి కానీ వాటికి యూజ్ చేస్తారు. ఇదేమో మామూలుగా పట్టిక బెల్లం అండి, మిశ్రీ. మనం ఇంట్లో మామూలుగా వాడతాం కదా, ఇది మిశ్రీ. ఇదేమో పచ్చకర్పూరం అండి. 3 ఒకేలాగా ఉంటాయి, కానీ ఈ పచ్చకర్పూరం ఏమో ఇలా ఉంటుందండి. మనము ప్రసాదాలలో అలా హారతి ఇవ్వడానికి దేవుడి దగ్గర అలా వాడతాం కదా, ఇది పచ్చకర్పూరము. ఇదేమో పట్టిక బెల్లము. అది పట్టిక బెల్లం దీంట్లో మనకు అవసరం లేదండి. ఇక్కడ నేను కొద్దిగా అంత పచ్చకర్పూరం ఇంతంత తీసుకున్నానండి. కొద్దిగానే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం ఇంత తీసుకున్నాను. దీన్ని పట్టిక అంటారు, లేదా ఫిట్కారీ అంటారు, అల్లం అంటారండి. ఇది ఇంత తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వు కూడా తీసుకున్నానండి. అలాగే ఇది జాజికాయ పొడి అండి. ఈ జాజికాయ పొడి ఇగో ఇంత తీసుకున్నాను చూడండి, చూపిస్తున్నాను. కొద్దిగంత తీసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని వేయటం వల్ల అచ్చము అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుందండి ఫ్లేవర్, టేస్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇది ఉడికిపోయిందేమో చూద్దాము. ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో ఈ పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేస్తున్నాను. అన్నీ ఇలా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకా కొద్దిగా నీళ్ళలాగా ఉంది కదా, అది మొత్తము కొద్దిగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా ఉడకాలి అనగా లాస్ట్లో పైన ఒక అరకప్పు పైన లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. నేనైతే మామూలుగా ఇంట్లో చేసిన నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయండి. ఇలా నెయ్యి వేసి కలపకుండా అలాగే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే పెట్టేసేయాలి. అలాగైతే చాలా రుచిగా చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా
ఇలా గట్టిగా అవుతుందండి. ఆ వేడికే ఉడికిపోయి సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. నేను పొయ్యి పైన అలాగే పెట్టేశానండి ఒక 2 నిమిషాలు. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది, దింపేసుకుంటే. ఈ విధంగా చేసుకొని నైవేద్యంగా పెట్టుకుంటే మనము దీంట్లో పట్టిక వేసాం కదండి, అది వేయటం వల్ల ఇది గట్టి పడకుండా చాలా బాగుంటుంది. రోజంతా కూడా చాలా బాగుంటుందండి. నేను ఇలా అరిటాకులో సర్వ్ చేస్తున్నానండి. ఇలా అరిటాకులో పెట్టిన తర్వాత దీంట్లో నట్స్ ఏమీ వేయొద్దండి, వేసుకొని అవసరం లేదు. ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలంటే కాజు, బాదాం అలాంటి ఏవైనా మీకు ఇష్టం ఉన్నాయి ఫ్రై చేసి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే ఇలా డెకరేషన్ కోసమే కొద్దిగానే కాజు ఇలా ఫ్రై చేసి వేసాను, నేతిలో ఫ్రై చేసి వేస్తున్నానండి, పైన వేస్తున్నాను. ఇవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ ఆకును అనేది ఇలా మడత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఏదైనా బరువు పెట్టి అలాగే వదిలేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది దానికి ప్రసాదానికి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది నేను 2 రకాల ప్రసాదాలు వ్రతం కోసం చేశానండి. చాలా ఈజీగా ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే తొందరగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను చింతపండు పులిహోర అలాగే బెల్లం అన్నం చేశానండి. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో బియ్యం వేసుకోవాలి. ఇది ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ముందుగా ఇలా 3 సార్లు కొద్దిగా బియ్యం వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు క్వాంటిటీ. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇది కుక్కర్లో కాబట్టి 5 గ్లాసుల నీళ్ళే వేసుకోవాలండి. అలాగైతే మనకు పులిహోరకి మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నము. ఇప్పుడు మూత పెట్టేసి 2 నుండి 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. అంతవరకు ఇక్కడ కొద్దిగంత చింతపండు తీసుకుంటున్నాను. మీ పులుపును తగినంత తీసుకోవచ్చండి. నేనైతే ఇంత సైజుగా తీసుకున్నాను. తీసుకొని ఒకసారి కడుక్కొని ఇలా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొన్ని పల్లీలు, ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు, కొద్దిగంత కరివేపాకు ఇలా ఫ్రెష్ తీసుకోండి. మంచి కడిగి పెట్టుకున్నాను. ముందుగానే ఇలా బెల్లం కొద్దిగా తురిమి పెట్టుకోవాలి. అన్నం ఉడికేంతసేపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఓన్లీ ఎండు కొబ్బరి ముక్కలే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాజు ఏవైనా వేసుకోవచ్చు స్వీట్లో. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికించి చూడండి, చాలా పొడి పొడిగా వస్తుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక పెద్ద బేసన్ తీసుకొని బేసన్లోకి మన పులిహోర కోసం వేసుకుంటున్నానండి. ఇలా బేసన్లో వేసి ఆరబెట్టుకుంటే పులిహోర అనేది రోజంతా కూడా మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుంది. మీకు పులిహోరకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే చాలా ఎక్కువనే తీసుకున్నానండి. స్వీట్ కోసమేమో కొద్దిగా అంతనే ఉంచాను అన్నము. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నము. ఇలా తక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అది ఆ బేసన్లో అన్నంని ఆరనియాలి. ఈ అన్నంనేమో దీంట్లోనే ఇలా మెదిపినట్టుగా చేసుకోవాలండి. అలాగైతే తొందరగా ఉడుకుతుంది. ఇలా స్పూన్తోనే మెదిపినట్టుగా అనుకున్న తర్వాత మనము తిరిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. అన్నీ ఇప్పుడే వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవటమేనండి. కొద్దిగంతా పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇది ప్రసాదం కోసం కాబట్టి చాలా స్మెల్ చాలా బాగుంటుంది. కొద్దిగానే వేస్తున్నాను. వేసుకొని దీంట్లో నీళ్లు వేసుకొని ఎంతైతే పడతాయో అంత నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటుండాలండి. ఇది మంచిగా ఉడుకుతుండగానే మనము పులిహోరకు రెడీ చేసుకుందాము. ఒక పొయ్యి పైన ఇలా పెద్దది కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్ది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇవి తీసి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుంటే దీంట్లో ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, చాలా రుచికి కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పసుపు చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అలా వేసానండి.
వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలి. నేను ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ చింతపండు రసం తర్వాత తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని అంతవరకు వేసుకోవచ్చు. ఈ చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. దీనికి ఎంత పడుతుందో అందాజగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ నేను చక్కెర వేస్తున్నానండి. మీరు బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు, లేదా బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. బెల్లం కానీ చక్కెర కానీ ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసుకొని మంచిగా ఇలా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ అనేది బయటకు రావాలి, ఇలా పైనకి రావాలండి, గట్టిగా అవ్వాలి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనము ఇలా అన్నం వాడ్చుకున్నాం కదా, బేసన్లో ఇలా చల్లారబెట్టుకున్నాం కదా, ఇది అన్నం వేసుకోవాలి. లేదా మీరు ఈ చింతపండుది మనం రెడీ చేసుకుంది ఆ అన్నంలో బేసన్లో వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇది నేను పొయ్యి పైన కడాయి పెద్దదే పెట్టాను కాబట్టి డైరెక్ట్ దీంట్లో వేసే కలుపుతున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసి ఇలా కలుపుకోవటమేనండి. ఇంకా మళ్ళీ పొయ్యి పైన పెట్టి అలా ఏమీ వేడి చేయని అవసరం లేదు. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం అది పులిహోర పులుసుని చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా, నిల్వ ఉంటుందండి, ఏమీ ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది, రుచి మంచిగా ఉంటుంది. అలా చేసుకోవటం వల్ల తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తొందరగా ఒకేసారి 2 ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పూజలు కానీ అలా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో అయినా కానీ ఎక్కువగా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పులిహోర రెడీ అయిపోయింది చూడండి, ఎంత పొడి పొడిగా, ఎంత టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది బెల్లం అన్నం కూడా ఉడుకుతుందండి. ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు నేను అంతవరకు వేరొక్క పొయ్యి పైన మనకు ఎండు కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, అది నేతిలో వేయించినవి ఇలా వేయించుకున్నవి జస్ట్ ఇవి ఇలా కలిపేసుకోవటమే. మీరు కావాలంటే దీంట్లో కాజు ఏవైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. నేను అవి వేయట్లేదు, జస్ట్ ఎండు కొబ్బరి ముక్కలే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత గట్టిపడే వరకు ఉడికించుకొని తీసి నైవేద్యంగా పెట్టుకోవటమేనండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.